బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములో చేసిన దేవా. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములో చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము. సింహాల బూనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బూనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. జ్యోతి గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేయర్ చేస్తారా? జ్యోతి గారు సిద్ధంగా లేనట్లయితే ఝాన్సీ గుడిపాటి గారు మీరు ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్. ప్రేమ గలేసయ్యా, దయలు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఏఎల్ అకాడమీ ద్వారా నైనా వారానికి 2 సార్లు మేము క్లాస్ నేర్చుకోవటానికి జాయిన్ అవటానికి సహాయం చేశారు నైనా. మరి మంచి వాక్యం చెప్పే నీ బిడ్డల్ని మాకు దయచేశారు. కిరణ్మయ్య గారిని బట్టి, బాబీ అన్నని బట్టి, వేదా గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు జరిగే ప్రభా అగస్టిన్ ఆ ఒప్పుకోలులు వారి జీవితం ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము, సరి చేయబడుతున్నాం ప్రభా. అదేవిధంగా అన్న ప్రభా మరి బిబ్లికల్ హెర్మనెటిక్స్ చెప్తూ ఉండగా నైనా దానిలో ఉన్న ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ యొక్క విధానాన్ని మాకు బోధిస్తున్నప్పుడు చక్కగా ప్రభా మరి మేము అర్థం చేసుకుంటానికి ఆ జ్ఞాన గ్రహింపులు నీ యొక్క ఆత్మచేత మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా దయచేయమని జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరు చొప్పున నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ నాయనా మరి యూట్యూబ్ లో ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో చూస్తున్నారో అటు బిడ్డలు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాల్లో ఈ వాక్యం ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయాన్ని బావి గారికి అప్పగిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి స్టార్ట్ చేసుకుందాం. మరి
మన మధ్యలో ఉన్న సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి ఆ ఈ అగస్టిన్ గారి కన్ఫెషన్స్ అనే బుక్ మీద మనకి కంటిన్యూ చేస్తారు. ఈరోజు సెషన్ తీసుకుంటారు. ఈ సమయాన్ని అక్కగారికి అప్పచెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ దేవుని నామంలో మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అగస్టిన్ గారి జీవిత చరిత్ర గురించి మనం ఆలోచిస్తూ ఒక బుక్ కంప్లీట్ చేసాం. ఈరోజు రెండో బుక్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ క్లాస్ని మొదలు పెడుతున్నాం. అగస్టిన్ గారు లైఫ్ మనం ఆలోచిస్తే ఆయన ఉన్నట్టుగా తన జీవితాన్ని ఒప్పుకున్నారు. తను చేసిన ప్రతి పాపాన్ని గురించి ఒప్పుకున్నారు. అయితే ఈరోజు ఆయన యవ్వన దశలో తను చేసిన పాపాలు దేవుడు తన కృప ద్వారా ఆయన ఏ విధంగా రక్షించుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆయన 16వ ఏటలో తను ఏ విధంగా తన పాపంలో పడిపోయారు, ఆయన పాప జీవితం అంటే పాపం నుండి పశ్చాత్తం వరకు తన యొక్క జీవిత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ అయితే అగస్టిన్ గారు యవన దశలో తన కోరికలు ఎలా ఉన్నాయో నా ఆలోచించుకున్నప్పుడు అవి ఎలాగా ఉన్నాయని తను అంటే తను మారిన తర్వాత ఆలోచించుకున్నప్పుడు ఎండిపోయిన భూమి మీద చల్లిన పాడైపోయిన సీడ్స్ లాగా, విత్తనాల్లాగా తన జీవితం ఉంది అని తను రియలైజ్ అయ్యారు. అంటే తన జీవితం ఒక ఎండిపోయిన జీవితం, దాని మీద పాడైపోయిన సీడ్స్ వేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని తను ఆలోచించుకొని తన జీవితం ఎలా మారిపోయింది, ఎలాగా తన జీవితం పతనం అయిపోయిందని చూసుకున్నప్పుడు కీర్తనలు 39:11 ప్రకారం తను ఈ వాక్యం ద్వారా తను పట్టబడి, దోషములను నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, గద్దింపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టదవు అని అది చదివినప్పుడు తను చాలా పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నారన్నమాట. అయితే తర్వాత లోక సంబంధంగా తన ఆశలు తనను చాలా బాధ పెట్టాయి. దానివల్ల ఆయన ఎలా అయిపోయారంటే ఒక కోపిస్టిగా మారిపోయారు. అలాగే తను ఒక తిరుగుబాటుతనం తనలో ఎక్కువ వచ్చేసింది. ఆ తిరుగుబాటుతనం వల్ల ఎవరి మాట వినకుండా తన జీవితాన్ని ఇంకా నాశనంలోకి తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. అలాగే పాప సంబంధమైన రిలేషన్షిప్స్ లో పడిపోయి తన జీవితం ఒక స్వార్థపూరితమైన అంటే తను చేసే పాపాలని తాను డిఫెండ్ చేసుకుంటూ తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక స్వార్థపూరితమైన మనిషిలాగా మారిపోయి తను ఎలా తయారయ్యారంటే, ఎందుకు అలా తయారయ్యారు అని తను ఆలోచించుకున్నప్పుడు ఆయన కంప్లీట్ గా దేవుణ్ణి అవాయిడ్ చేసేసారు, కంప్లీట్ గా దేవుణ్ణి పక్కకు పెట్టేశారు. అసలు దేవుడిలో ఉన్న ప్రేమ, దేవుడి నుంచి వచ్చే సంతోషాన్ని తను ఐడెంటిఫై చేయకుండా దాన్ని తీసి పక్కన పెట్టేశారు అనమాట. ఎందుకు అలా చేశారంటే, ఐ లవ్డ్ మై ఓన్ ఎర్రర్ అంటే తన పాపాలని తను చాలా ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? అది పాపం అని తెలుసు, అది పాపం చేస్తే తనకు ఒక శిక్ష వస్తుందని తెలుసు, అయినా కానీ ఆ పాపాన్ని ఇష్టపడ్డారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే మా డాడీని చూసి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను. షుగర్ పేషెంట్స్ కి స్వీట్ తినకూడదు, కార్బోహైడ్రేట్స్ తినకూడదు, బిస్కెట్స్ తినకూడదు అని వాళ్ళకి తెలుసు. అది తింటే షుగర్ స్పైక్ అవుతుంది అని తెలుసు, అయినప్పటికీ సీక్రెట్ గా తినేస్తూ ఉంటారు. అంటే వారిని వారు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు అనమాట. సో అదే రకంగా అలాగ మనం కూడా చాలా విషయాలు అలా అది తప్పు అని తెలిసినప్పటికీ దానిలో మన జీవితాన్ని మనం అప్పగించేసుకుంటాం. అలాగే అగస్టిన్ గారు కూడా అది ఐ లవ్డ్ మై ఓన్ ఎర్రర్, నాట్ దట్ ఫర్ విచ్ ఐ ఎర్డ్ బట్ ద ఎర్రర్ ఇట్ సెల్ఫ్. తనకు తప్పు అని తెలుసు, తప్పు చేయకూడదని తెలుసు,
తప్పు చేయడం ద్వారా తన శిక్ష అనుభవిస్తారని తెలుసు, అయినప్పటికీ దానిలో పట్టుబడ్డారు. నెక్స్ట్ అయితే తను నెక్స్ట్ తను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆ, కామం. దానివల్ల ఆయన ఒక గుడ్డి దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయారు. దేవునికి ఆ దేవుని దేవుడిచ్చే సంతోషానికి దూరం అయిపోయారు. ఒక ఆ, దా దే ఒక ఆ కామం అనేది తన గుడ్డివానిగా మార్చేస్తుంది అనమాట. అంటే తన చుట్టూ ఉన్న ఆ మనుషులు, తన చుట్టూ ఉన్న పరిస్థితులకి ఆయన చాలా దూరంగా వెళ్ళిపోయారు. అలాగే ఆయన ఆ దే- ప్రేమ అనే దానికి నిర్వచనం కంప్లీట్ గా మార్చేసి తన చీకటి జీవితాన్ని జీవిస్తూ అదే ప్రేమ అని తనకు తాను ఆ ఆ, చెప్పుకున్నాడు అనమాట. అంటే చీకటి జీవితం తోనే ఆ, అదే నిజమైన ప్రేమ అని అనుకోవడం ద్వారా తనలో ఒక స్పిరిచువల్ ఎంప్టీనెస్ వచ్చేసింది. అంటే ఆత్మీయత లేని జీవితం వచ్చేసింది. దానివల్ల తన జీవితం ఒక శూన్యంగా మారిపోయిందని తను లేటుగా తెలుసుకున్నారనమాట. అయితే ఎన్నిసార్లు దేవుడు తన యొక్క ఆ రెబిలియస్ లైఫ్, అంటే ఆ తిరుగుబాటుతనం కలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు తన యొక్క కనికరంతో తనకి రిమైండ్ చేసినా గానీ తను పట్టించుకునే స్థితిలో తను లేడు. అలాగే తను మ్యారేజ్ కానీ సెల్ఫ్ కంట్రోల్ కానీ ఇంపార్టెన్స్ ఇవ్వక, మేబీ ఆయన ఒక మ్యారేజ్ కి ఒక బైండ్ అయి ఉండుంటే తను ఏమైనా ప్రొటెక్ట్ చేయబడి ఉండేవాళ్ళేమో, కానీ దానికి కూడా తను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ ఈ ఈ దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ డిజైర్స్ వితౌట్ గాడ్ లీడ్స్ టు సారో. మన సొంత ఆశలు, మన శారీరక ఆశల మూలంగా మనం దేవుడికి చాలా దూరం అయిపోతాము అనే విషయం ఆయన తెలుసుకుని మనకి ఈ పరిస్థితులు, అంటే ఇప్పుడు పరిస్థితులు నేను గమనిస్తున్నప్పుడు యూత్ని చూస్తుంటే వాళ్ళు కూడా ఇదే రకమైన లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆ లస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాని ద్వారా దేవుడికి చాలా దూరం అయిపోతున్నారు. అయితే అలాంటి జీవితం తను జీవిస్తున్నప్పుడు పేరెంట్స్ ఏ విధంగా తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు? నెక్స్ట్ పేరెంట్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని మనం చూసుకుంటే, ఫాదర్ తనని ఈ లోక సంబంధమైన ఎడ్యుకేషన్, ఈ లోక సంబంధమైన సక్సెస్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఆయన అంటే తనకు తాహతుకు మించి తనను వేరే వేరే ప్లేస్ కి, అంటే వాళ్ళు ఉన్న ప్రదేశానికి దూరంగా పంపించి చదివించి తనను ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ చేయాలని ఆ చాలా కష్టపడ్డారు. అంటే ఆయన స్పిరిచువల్ లైఫ్ కి కానీ ఆ లో దేవుడికి సంబంధించిన కానీ అస్సలు పట్టించుకోలేదు. ఆయన అంతా ఈ లోక సంబంధంగా ఆయన ఒక మళ్ళీ సక్సెస్ఫుల్ పర్సన్ చేయాలని చూసారా తప్ప ఆయన ఎలా జీవిస్తున్నాడు, తన లైఫ్ ఎలా ఉంది, తను ఎలాంటి చాయిసెస్ తీసుకున్నారు అనేది ఆయన అస్సలు పట్టించుకోలేదు. కానీ మదర్ మోనికా మాత్రం తను ఎక్కువ తన కొడుకుకి తన యొక్క లైఫ్ గురించి, ఏ విధంగా జీవించాలి, తను జీవిస్తున్న జీవితాన్ని కరెక్ట్ చేస్తూ ఎక్కువ తన ఆ బిడ్డ కోసం ప్రేయర్ చేస్తూ ఉండేదన్నమాట. ఆ ప్రేయర్స్ వల్ల ఆయన తర్వాత దేవుళ్ళలోకి వచ్చారు. సో పేరెంట్స్ గా అది వారి బాధ్యత. పిల్లల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత పేరెంట్సే. కాబట్టి గాడ్ ఆఫెన్ స్పీక్స్ త్రూ గాడ్లీ పేరెంట్స్ ఒక మాదిరికరంగా పిల్లలకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు ఏదో ఒక సమయంలో తిరిగి దేవుని దగ్గరికి రాగలుగుతారు అనే విషయం ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఆయన ఆ ప్రతిదీ చాలా అంటే ఈజీ గోయింగ్ గా ఉండేది అనమాట తన లైఫ్. అంటే తను ఏ తప్పు చేసినా అది తప్పు కాదులే, పర్వాలేదులే, ఏమవుతుందిలే అనే లైఫ్, అలాంటి లైఫ్ లీడ్ చేశారు. అలాంటి లైఫ్ లో ఆయన ఒక దొంగగా కూడా మారారు. ఆ దొంగగా ఎందుకు మారారు? ఏదో తనకి డబ్బులు లేవనో, లేకపోతే ఆకలేస్తుందనో, లేకపోతే ఇంకేదో రీజనో, పేరెంట్స్ సరిగా తనని ఫీడ్ చేయట్లేదనో అని కాదు, కానీ జస్ట్ ఫర్ ఫన్, ఏదో ఫ్రెండ్స్ తో అదొక ఫన్ లాగా తను ఒక దొంగగా మారారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక ప్యూర్ చెట్టు ఉంటే అది
దొంగతనంగా కోసుకురావడం అదొక ఫన్ అయిపోయింది అనమాట. అలా అని చెప్పి ఆయన తర్వాత ఒక పెద్ద దొంగగా కూడా మారలేదు. అలా చిన్న చిన్న సిల్లి దొంగతనాలు చేస్తూ ఉండాడు. తర్వాత అదే దాన్ని అలా దొంగతనంగా తీసుకొని వచ్చి దాన్ని పూర్తిగా తినేవాళ్ళ అంటే కూడా కాదు. వాటన్నిటిని అలాగా రోడ్ మీద పడేయడమో ఎక్కడో చోట పడేయడమో చేస్తూ ఉండాడు. సో అదొక తనకి ఆ అది తను లేటర్ లైఫ్లో అదొక తప్పు అని తనకు తర్వాత అర్థమైంది. అంటే చిన్న చిన్న తప్పులు కూడా దేవుడి దృష్టిలో అవి పెద్దగా కనిపిస్తాయి అనే విషయం తన తర్వాత తెలుసుకున్నారనమాట. అసలు ఎందుకు పాపం చేస్తారని తనకి తను ఆలోచించుకున్నప్పుడు తన తర్వాత తన లైఫ్ జర్నీలో తను ఆలోచించుకున్నప్పుడు అసలు ఎందుకు మనుషులు పాపాలు చేస్తారు, దేనికోసం పాపాలు చేస్తారు అని తను ఆలోచించుకున్నప్పుడు ఆ దేనికి ప్లెజర్ కోసం అంటే సంతోషం కోసం, గౌరవం కోసం, లేదంటే ఆస్తి సంపాదించడం కోసం, లేదా డబ్బు వాళ్ళ డబ్బు దర్పం చూపించడం కోసం, లేకపోతే అధికారం చూపించడం కోసం, అలాగే పగ తీర్చుకోవడం, లేకపోతే అంగీకారం, వీటన్నిటి కోసం తను మనుషులు పాపం చేస్తారు. అయితే పాపం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటో కూడా తనకు అర్థమైంది. కీర్తనలు 7:15లో ఒక వాక్యం ఉంటుంది. వాడు గుంట తవ్వి దానికి లోతు చేసి ఉన్నాడు. ఒక మనిషి గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను అనే విషయం తను అర్థం చేసుకొని, అంటే పాపం చేయడం వల్ల ఎవరికీ నష్టం లేదు, నాకే అది నష్టం అని తను లేటర్గా తను తెలుసుకొని దేవుడికి దగ్గరయ్యాడు. అయితే ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా మనంతట మనం తీసుకోలేం, కానీ దేవుని కృప ద్వారా ఆయన ఇచ్చే ఆ పాప క్షమాపణ ద్వారా మాత్రమే మనం ఆ పాపాల నుంచి బయటపడతాం అనే విషయం ఆయన గుర్తించారనమాట. సో గాడ్స్ గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్. అసలు అగస్టిన్ తర్వాత దేవుడికి చాలా కృతజ్ఞతలు, నెక్స్ట్ స్లైడ్, చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకు కృతజ్ఞతలు చెప్పారంటే గాడ్ ఫర్గేవ్ హిస్ పాస్ట్ సిన్స్. తను చేసిన పాపాలు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు, ఎలాంటి పాపమైనా కానీ దేవుడు క్షమించేశాడు అనే కన్ఫర్మేషన్కి వచ్చారు. అలాగే తర్వాత ఒకసారి దేవుడి చిత్తంలోకి వచ్చిన తర్వాత తను మళ్ళీ పాత పాపాలు చేయకుండా, అదే ఇంకా వేరే వేరే పాపాలు చేయకుండా దేవుడు తనని కాపాడుతున్నారనే విషయం కూడా తను గుర్తించారు. అదేవిధంగా పాప క్షమాపణ అనేది దేవుని కృప ద్వారానే వస్తుంది. మరి ఇంకే పద్ధతి ఫాలో అవడం ద్వారా వేరే ఏ రకమైనటువంటి మెథడ్స్ ఫాలో అవడం వల్ల మనకి క్షమాపణ రాదు అనే విషయం తెలుసుకున్నారు. సో అలాగే మన సొంతగా మనకు మనం గొప్పలు చెప్పుకోవడానికి ఉండదు. అంటే నేను చాలా నీతిమంతుడిని, లేకపోతే నేను ఏ పాపం చేయలేదు, నేను అందరికంటే మీ అందరికంటే చాలా నీతిమంతుడిని, గొప్పవాడిని అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ లేదనే విషయం ఆయన గుర్తించారు. సో మన పాపం నుండి బయటికి వచ్చాము అంటే దానికి గుర్తు ఇట్స్ బికాజ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ మర్సీ. సో గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్ దాన్ హ్యూమన్ ఫెయిల్యూర్. మనం ఎన్ని రకాలుగా మనం ఫెయిల్ అయినప్పటికీ దేవుని కృప మనల్ని మళ్ళీ పైకి నిలవబెట్టి తిరిగి ఆయనతో జీవించడానికి, ఆయనలో జీవించడానికి మనం స్థిరపరుస్తారు అనే విషయం ఆయన జీవితం ద్వారా నేర్పిస్తున్నారు. సో ఈ సెకండ్ లెసన్ లో మనం నేర్చుకున్నది ఏంటంటే సిన్ ప్రామిసెస్ ప్లెజర్ బట్ బ్రింగ్స్ ఎంప్టీనెస్. పాపము ఈ లోక సంబంధమైన సంతోషం, ఈ లోక సంబంధమైన ఆనందం ఇస్తుందని చెప్తుంది, కానీ మనలో ఖాళీ శూన్యం మిగులుస్తుంది. చివరికి రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఎంకరేజ్ సిన్ఫుల్ బిహేవియర్. మనకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మనం రాంగ్ వేలో వెళ్ళిపోతే అది చివరికి మనం ఒక సిన్నర్గా మిగిల్చి వేస్తుంది. సో దేవుడు మనల్ని తిరిగి తన కృపలో తన దగ్గరికి పిలవడానికి అది కేవలము ఆయన సహనం. ఆయన మనల్ని సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు, తిరిగి ఆయన సన్నిధికి మనం చేరతామా లేదా అని. సో మన యొక్క ప్రేయర్స్ కూడా దేవుణ్ణి
ఆ దేవుని దగ్గరగా ఉంచడానికి సహాయం చేస్తుంది. అదే పిల్లలు మారాలి అన్నప్పుడు పేరెంట్స్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అని మనం నేర్చుకున్నాం. సో దేవునిలో మాత్రమే నిజమైన సంతోషం దొరుకుతుంది, సంపూర్ణ సంతోషం కూడా దొరుకుతుంది. సో మనల్ని మార్చేది దేవుని కృప మాత్రమే గాని మరి ఏది కూడా మన సొంత ప్రయత్నాలు లేకపోతే మన సొంత ప్రార్థనలు, మన సొంత ఆ పద్ధతులు ఏవి కూడా దేవునికి దగ్గరికి మనం చేర్చలేవు గాని ఆయన కృప మాత్రమే మనల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది అనమాట. సో మనం ఏదైతే దేవుడి దగ్గర ఒప్పుకుంటామో ప్రతి కన్ఫెషన్ అది దేవుడికి ఇంకా దగ్గరగా చేరుస్తుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు, పెద్ద తప్పులు, పాత తప్పులు, ఏ తప్పులన్నా కానీ మనం దేవుడి దగ్గర సిన్సియర్గా ఒప్పుకున్నప్పుడు ఆయన దగ్గరగా హృదయానుసారులుగా మనం మారగలుగుతాం. సో ఈ ఈ ఈ నోట్ తోటి నేను ముగించాలనుకున్నా. వాట్ షల్ ఐ రెండర్ అంటు థీ, ఐ విల్ లవ్ థీ ఓ లార్డ్ అండ్ థ్యాంక్ థీ. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను యేసయ్యా, నీకు మాత్రమే నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను అని ఆయన తన యొక్క క్లోజింగ్ వర్స్ ఇచ్చారు. మనం కూడా అదే విధమైన ప్రేయర్తో మన జీవితాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మనందరి తరపున యానీ కిరణ్మయ అక్క గారికి కృతజ్ఞతా వందనములు తెలియజేసుకుంటున్నానండి. చాలా పవర్ఫుల్ లైఫ్ చిత్రాన్ని మన ముందు ఉంచుతా ఉన్నారు. అగస్టిన్ యొక్క జీవిత చరిత్ర, తన స్వయంగా రాసిన బుక్ కన్ఫెషన్స్, దాని యొక్క సెకండ్ పార్ట్ చాప్టర్ మనం చూసాము. మరి చాలా వాల్యుబుల్ పాయింట్స్ తన జీవితంలో మనకి షేర్ చేశారు అక్క. థ్యాంక్ యూ అక్క. మరి మనం ముందుకు వెళ్దామండి. ఈరోజు హెర్మెన్యూటిక్స్ కి సంబంధించిన ఒక స్మాల్ పార్ట్ చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. సో 5 to 9 అయింది. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామండి. ఎవరైనా ఒకళ్ళు ఒక చిన్న ప్రార్థన చేయండి, ముందుకు వెళ్దామండి. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. వేద గారు మీరు చేయండి చిన్న ప్రార్థన. అక్క జ్యోతి రెడీగా ఉంది. జ్యోతి గారు మీరు చేస్తారా? ఓకే అక్క, నేనే చేస్తాను. అలాగే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభు, అయ్యా ఇప్పటి వరకు ప్రభా నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అక్క కిరణ్మయి గారు చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరలా సెకండ్ సెషన్ లో మరి బాబన్న మరి లీడ్ తీసుకుంటూ ఉండగా ప్రభా ఆత్మతో ఆ బిడ్డను ప్రభా ఆయన నడిపించండి ప్రభా. మీరు మాతో ఏం మాట్లాడాలని మీరు అనుకుంటూ ఉన్నారు, ఆ మాటలు ప్రభా తన నోటిలో ఉంచి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ పరలోక జ్ఞానముతో అయా నింపి నడిపించమని ఆది నుంచి అంతం వరకు ప్రభా నాయన మీరే తండ్రి నడిపించి ప్రభా వచ్చిన బిడ్డలందరికీ ఆత్మలో ప్రభా తృప్తిని కలిగించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని కొద్ది ప్రార్థన యేసే అతి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి హెర్మెన్యూటిక్స్ సబ్జెక్ట్ కొంత ధ్యానం చేసుకున్నాం. తెలుగులో ట్రాన్స్లేషన్ ఇంకా ప్రోగ్రెస్ లో ఉందండి. కొద్దిగా పేషెన్స్ తోటి వెయిట్ చేయాల్సిందిగా వినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ మనం చూసుకొని క్లోజ్ చేస్తున్నాం. అదేంటంటే బైబిల్లో ఇన్నరెన్సీ, అంటే బైబిల్ ఎంతవరకు తప్పిదాలు అసలు లేవు అన్నది ఒక డిస్కషన్ మరి చాలా వరకు ఉంటుంది. కొంతమంది అంటారు మేజర్ విషయాల్లో మిస్టేక్స్ లేవు, ఎర్రర్స్ లేవు అంటారు. కొంతమంది ఏమంటారంటే అసలు కంప్లీట్ గా నో ఎర్రర్, దెర్ ఇస్ నో ఇన్నరెన్సీ, అంటే ఇన్నరెన్సీ బైబిల్ అసలు ఎర్రర్సే లేవు అని అంటారు. ఈ డిస్కషన్ క్రిస్టియన్ లీడర్స్ మధ్యలో ఉంది. సిద్ధాంతాలకి అలాగే మరి మన విశ్వాసానికి రక్షణకి కావాల్సిన మేజర్ థీమ్స్ విషయంలో బైబిల్లో ఎలాంటి పొరపాట్లు లేవు కానీ, మిస్టేక్స్ ఎర్రర్స్ లేవు కానీ, కొన్ని నాన్ అంటే సమ్ ఇంపార్టెంట్ కాదు, నాన్ రెవలేటరీ
అంటే ప్రత్యక్షతలు ఇవ్వని, అంత ప్రాముఖ్యం కాని విషయాల్లో కొంత ఎర్రర్స్ ఉన్నాయి అని ఒక వాదన. ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫుల్ ఇనరెన్సీ అంటే ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ దే ఆర్ వితౌట్ ఎర్రర్ అని ఒక వాదన. అంటే అసలు ఏ తప్పు లేదు బైబిల్, అంటే ఏ మిస్టేక్స్ లేవు, ఏ ఎర్రర్స్ లేవు అని ఒక సైడ్ కొంతమంది నాయకులు, క్రైస్తవ నాయకులు వాదించేవారు ఉన్నారు, అంటే నిరూపించే వాళ్ళు కూడా ఉన్నారు. రెండవ సైడ్ దేర్ ఈస్ లిమిటెడ్ ఇన్నరెన్సీ, అంటే కొంత చాలా తక్కువ ఎర్రర్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ రెండిటి మధ్య ఆర్గ్యుమెంట్ మనం ఈరోజు గమనిద్దాం. వితౌట్ ఎర్రర్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్, బట్ మే ఇన్క్లూడ్ ఎర్రర్స్ ఆన్ మ్యాటర్స్ సచ్ యాజ్ హిస్టరీ, జియోగ్రఫీ ఆర్ సైన్స్. హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అనే విషయాలు, చరిత్ర మరి భౌగోళిక విషయాలు అలాగే సైన్స్ విషయాల్లో కొంత లిమిటెడ్ ఎర్రర్స్ ఉన్నాయి బైబిల్లో. అంతేగాని విశ్వాస విషయంలో మన విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేసుకునే విషయాల్లో అసలు ఎర్రర్స్ లేవు. లిమిటెడ్ ఎర్రర్స్ ఉన్నాయి. అవి దేంట్లో ఉన్నాయంటే హిస్టరీ, సైన్స్, జియోగ్రఫీ అన్న వాటిల్లో ఉన్నాయి అని ఒక సైడ్ వాదన. ఇంకొక సైడ్ నో అసలు దెర్ ఇస్ నో ఎర్రర్ ఎట్ ఆల్, అసలు ఎర్రరే లేదు, అసలు ఎటువంటి తప్పిదాలు లేవు, ఎటువంటి పొరపాట్లు లేవు, ఎటువంటి మిస్టేక్స్ లేవు, ఎటువంటి ఎర్రర్స్ లేవు. అంటే ఫుల్ ఇన్నరెన్సీ, అంటే దేవుని వాక్యము ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్స్ లో అసలు వితౌట్ ఎర్రర్ అవి అని వాదించే వాళ్ళు ఒకళ్ళు. అయితే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభువు వారు కూడా బైబిల్ ని హ్యాండిల్ చేశారు. అంటే ఇన్ ద సెన్స్ ఆయన కోట్ చేశారు. అప్పట్లో ఆయన జీవించి ఉన్న కాలంలో, ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో ఆయన అవైలబుల్ గా ఉన్న ఆ యొక్క స్క్రిప్చర్స్, లేఖనాలు ఆయన ఏ విధమైన దృష్టితో చూశారో మనం చూద్దాం. అది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. జీసస్ అండ్ ద బైబిల్ అనేది, జీసస్ క్రైస్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్క్రిప్చర్, లేఖనాల ఎడల ఆయన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది. హిస్ యాటిట్యూడ్ ఈజ్ అన్క్వశ్చనింగ్ యాక్సెప్టెన్స్, అసలు ప్రశ్నించకుండా అంగీకరించే ఒక వైఖరి. మొట్టమొదటిగా జీసస్ ట్రీటెడ్ హిస్టారికల్ narratives of Old Testament as straightforward records of fact. మరి ఒక నేరుగా చెప్పబడుచున్న ఒక సత్యాలు, వాస్తవాల్లాగా ఆ యొక్క చరిత్రకు సంబంధించిన నేరేటివ్స్, వివరణలన్నీ కూడా పాత నిబంధనలో ఒక చరిత్రను చెప్పే ఆ నేరేటివ్స్ అన్ని కూడా ఆయన ఎట్లా చూశారంట యేసు ప్రభువు వారు? స్ట్రైట్ ఫార్వర్డ్ రికార్డ్స్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవాలని ఉన్నదన్నట్టు చూపించే ఒక రికార్డ్స్ గా ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ భాగాల్ని యేసు ప్రభువు వారు చూశారు. రెండవది, జీసస్ chose so-called unacceptable stories as the basis of his teaching. ఈ లోకంలో సర్వసాధారణంగా అంగీకరించలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నోవాస్ ఫ్లడ్. ఒకసారి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఫెయిత్ అంటే ఆయనకి మన టైప్ ఆఫ్ డాక్టరీన్స్, మన టైప్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ ఇట్లాంటి ఆయనకి నచ్చవు. అసలు దేవుడు గురించి మాట్లాడితే ఇష్టపడ్డు, కానీ ఆయన మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడతాడు. ఒక వింతైన ఫ్రెండ్ అన్నమాట. ఆయన నెదర్లాండ్స్ కి చెందినవాడు. వైజాగ్ లో పిహెచ్డి చేయడానికి వచ్చాడు. ఐఎమ్ టెల్లింగ్ ద స్టోరీ ఆఫ్ 30 years బ్యాక్ ఫ్రెండ్ అన్నమాట తను. ఇప్పుడు వీ లాస్ట్ టచ్. తను ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఒకరోజు చెప్తూ, మా పాపకి నేను నోవా స్టోరీ చెప్తా ఉన్నాను ఒక రాత్రి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నోవా స్టోరీ నిజంగా జరిగిందంటవా, లేకపోతే ఒక స్టోరీగా చెప్తావా పాప అంటే? కాసేపు బుర్రగొక్కుని ఇంకేదన్నా మాట్లాడుకుందాం అన్నాడు. సో యేసు ప్రభు వారు ఇలాగా రకరకాలైన ఒపీనియన్స్ ఉన్న స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది అసలు అది జస్ట్ ఒక సరదా స్టోరీ, ఒక మంచి స్టోరీ లాగా. కొంతమంది నిజంగా జరిగిందని నమ్ముతారు, కొంతమంది
కొన్ని జరిగి ఉండొచ్చు, కొంత పార్ట్ అంత జరిగి ఉండకపోవచ్చు. అలాగే రకరకాలైన ఫుల్ యాక్సెప్టెన్స్ చేయలేని స్టోరీస్ కొన్ని ఉన్నాయి. నోవా జల ప్రళయం అవ్వచ్చు, సొదొమ గొమొర్రా స్టోరీ అవ్వచ్చు, యోనా కథ అవ్వచ్చు. ఇలాంటి వాటిని యేసుప్రభు వారు ఏం చేశారట? యేసుప్రభు వారు వాటిని హీ హాస్ చోజన్ దీస్ సో కాల్డ్ అన్యాక్సెప్టబుల్ స్టోరీస్ యాజ్ ద బేసిస్ ఆఫ్ హిస్ టీచింగ్. ఆయన బోధకి ఇలాంటి స్టోరీస్ ని ఒక పునాదిలాగా చేసుకొని ఆయన బోధ చేశాడు. ఈ లోకంలో అంత అంగీకారం లేని స్టోరీస్ ని ఆయన బోధకి ఒక పునాదిలాగా వేసుకున్నాడట యేసుప్రభు వారు. బైబిల్ ని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తాడో మనం చూస్తా ఉన్నాం. సెకండ్ పాయింట్ చూసాం. థర్డ్ పాయింట్ వెళ్దాం. జీసస్ adduced Old Testament scripture as the authoritative court of appeal in his controversies with the scribes and Pharisees. శాస్త్రులు పరిసయ్యులతో ఆయన చాలా వాదోపవాదాలు జరిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే లేఖనాల్ని ఒక కోర్టులో వాదించేటప్పుడు దీనిని బట్టి మనం ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఆ సెక్షన్స్ అవ్వచ్చు, వాటెవర్. అలాగే లేఖనాల్ని ఆయన ఒక ఆధారం చేసుకొని శాస్త్రులతో పరిచయాలతో వాటిని ఆధారం చేసుకొని వాదించాడు యేసుప్రభు వారు. సో అంత ఎర్రర్స్ లేని లేఖనాలు అని యేసుప్రభు వారు చూడటం జరిగింది లేఖనాలు. అలాగే నెక్స్ట్ వెళ్దాం. ఫోర్త్ పాయింట్, జీసస్ టాట్ దట్ నథింగ్ కుడ్ పాస్ ఫ్రమ్ ద లా అంటిల్ ఆల్ హ్యాడ్ బీన్ ఫుల్ఫిల్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వచనం చూస్తే అన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇట్లా యేసుప్రభు వారు ఏమి బోధించారంట? మరి అన్ని కూడా నెరవేరే వరకు ఒక్క నథింగ్ కుడ్ పాస్ ఫ్రమ్ ద లా. ఈ ధర్మశాస్త్రం నుంచి ఒక్కటి కూడా ఒక పొల్లు గాని ఒకటి కూడా గతించిపోదు, లేకపోతే తప్పిపోదు. ఒక్క సున్న అయినను ఒక పొల్లైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్ ఇన్ ద స్క్రిప్చర్స్ అని చెప్తున్నాడు. ఒక పొల్లైనను ఒక సున్నా అయినను, ఒక సున్నా ఒక పొల్లు అంటే వర్డ్స్ కూడా. బై ది వే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంతకు ముందు సెషన్స్ లో కూడా చెప్పాను, దేవుని వాక్యము రచయితలను మాత్రమే దైవావేశం చేయాలి. దైవావేశం కలిగింది కేవలం రచయితలకు కాదు, మనం చదివే ఆ మాటలకి దైవావేశం ఉంది. గాడ్స్ బ్రీతింగ్ ఉంది వాటిలో. గాడ్స్ బ్రీతింగ్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్స్ దట్ వీ రీడ్. సో రైటర్స్ వర్ ఇన్స్పైర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెరీ వర్డ్స్ దట్ వీ రీడ్. మనము చదివే మాటలు అలాగే వాటిని రాసిన రచయితలు, ఇవి రెండు కూడా రచయితలు ఆ మాటల మీద దేవుని యొక్క దైవావేశం ఉంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో యేసుప్రభు వారు కంప్లీట్లీ దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్ అని చెప్తా ఉన్నాడు బైబిల్లో. అండ్ దట్ స్క్రిప్చర్ కుడ్ నాట్ బి బ్రోకెన్. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10:35లో ఈ విధంగా ఉంది, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల దేవుని కుమారుడనని చెప్పినందుకు ఎట్సెట్రా. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది, మనకు కావాల్సిన పాయింట్, లేఖనము నిరర్ధకము కానేరదు. స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకెన్. సో మనం మాట్లాడుకుంటున్న అంశము లిమిటెడ్ ఇన్నరెన్సియా,
ఫుల్ ఇన్నరెన్సియా అంటే కంప్లీట్ గా బైబిల్లో ఏ తప్పిదము, ఏ ఎర్రరు, ఏ పొరపాటు, ఏ మిస్టేక్ లేదు, ఎర్రర్స్ లేవు అని అటు సైడ్ మనం నుంచుంటామా, లిమిటెడ్ ఎర్రర్స్ ఉన్నాయి అన్న సైడ్ మనం నుంచుంటామా అంటే యేసుప్రభు ఎటు నుంచున్నాడంటే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్ అన్న సైడ్ ఉన్నారు ఆయన. కనుక మనం కూడా యేసుప్రభు వారి వలె బైబిల్లో కవర్ టు కవర్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అబ్సల్యూట్లీ నో ఎర్రర్స్ అన్నది మనం గుర్తుపెట్టుకుందాం. ఫోర్త్ పాయింట్ అయిపోయింది. ఫైనలీ జీసస్ యూజ్డ్ స్క్రిప్చర్ in his rebuttal to each of Satan's temptations. సాతాను తోటి మనకి ఆ సంఘటన మనకు తెలుసు కదా, 3 times వాదన అవుతాడు. 40 days విల్డర్నెస్ లో ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాతానుడు ఆ చివరిలో వచ్చి తను శోధించినప్పుడు లేఖనాలను వాడాడు, స్క్రిప్చర్ ని వాడాడు, వాడికి సమాధానం చెప్పడానికి, వాడిని ఎదిరించడానికి, వాడి నోరు మూపించడానికి. Both Jesus and Satan accepted scriptural statements as arguments against which there was no further argument. సాతానుడు యేసు ప్రభు ఇద్దరు కూడా లేఖనాల్ని కోట్ చేసినప్పుడు ముఖ్యంగా సాతానుడు ఇక ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు అన్న స్థితికి వచ్చేటట్టుగా లేఖనాలను యాక్సెప్ట్ చేసేసాడు. ఈ లేఖనాల వల్ల యేసు ప్రభు మెన్షన్ చేసిన, కోట్ చేసిన యొక్క స్క్రిప్చర్ పోర్షన్స్ ని వల్ల ఫర్దర్ ఆర్గ్యుమెంట్ లేదు ఇంకా సాతాను నుంచి. సో దీని అర్థం ఏంటంటే ఈవెన్ సైతాన్ కూడా మరి ఈ యొక్క ఏదన్నా ఎర్రర్స్ ఉంటే వాడు మెన్షన్ చేయద్దుడు, వాడు వెంటనే రియాక్ట్ అవుతాడు. కనుక లేఖనాల్లో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్ అన్నది యేసు ప్రభు వారి యొక్క అప్రోచ్. ఇప్పుడు మనం ఒక చిన్న మాట కంక్లూజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కొన్ని ఎలాగా మనం తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో దాదాపు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని మనం అనుకున్నాం సెన్సెస్ లో, జనాభా లెక్క. ఆ లెక్కలు చెప్తున్నప్పుడు ఆ కరెక్ట్ ఫిగర్ కాదు అన్నది మనకి అందరికి అంగీకారమే, కానీ ఇంచుమించు ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ ఫిగర్ అన్నది మనకు తెలుసు. ఇట్స్ ఆల్ యాక్సెప్టెడ్ అన్నమాట. సో కొన్ని అలాంటివి ఉంటాయి. అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్, numbers are often given approximately a frequent practice in popular communication. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చూస్తే మనం అపోస్తల కార్యాలు 2:41లో ఆ రోజు those who accepted his message were baptized and about 3,000 were added to their number that day. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొంది మరి ఆ క్రైస్తవ సమాజానికి యాడ్ అయ్యారు. 3,000 మంది అంటే మనం లెక్కేస్తే కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. అది ఒక ఎర్రర్ కింద రాదు అని మనం గమనించుకోవాలి. జనరల్ ప్రాక్టీస్ ప్రకారం నంబర్స్ అప్రాక్సిమేట్ గానే ఇవ్వబడతాయి. తర్వాత స్పీచెస్ అండ్ కోటేషన్స్ మే బి పారాఫ్రేజ్డ్ రాదర్ దాన్ రీప్రొడ్యూస్డ్ వెర్బాటిం. మరి బైబిల్ రాసినప్పుడు కొన్ని సందేశాలు, కొన్ని కొటేషన్స్, కొన్ని మాటలు మాటకి మాట రాయకుండా దానిని ఒక పారాఫ్రేజ్ చేసి దాన్ని ఒకలాగా తిరిగి మళ్ళీ ఒక పారా లాగా దాన్ని కట్టి రాయటం జరిగింది. అంతేగాని మాటకి మాట రాయటం జరగలేదు. అది ఇట్స్ అన్ యూజువల్ ప్రాక్టీస్ వెన్ సమ్మరైజింగ్ సమ్వన్ ఎల్సెస్ వర్డ్స్. వేరొకరి మాటలు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు అది జనరల్ గా ఎవరైనా పాటించే ఒక పద్ధతే, సమ్మరైజ్ చేస్తారు. అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అది అలాంటివి చదివినప్పుడు ఎర్రర్స్ ఉన్నాయని మనం అనుకోకూడదు. అలాగే ద వరల్డ్ మే బి డిస్క్రైబ్డ్ ఇన్ ఫినామినలాజికల్ టర్మ్స్, అంటే దేవుడు చూసిన దృష్టితోటి రాసేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్కేలు గ్రంథంలో ఎండిన లోయ ఎముకలు అవి దేవుడు చెప్తే రాస్తూ ఉన్నాడు. అట్లా కాకుండా కొన్ని మనిషి చూస్తూ రాసినవి కొన్ని ఉంటాయి.
మనిషి చూస్తూ రాసింది. అట్లా ఫినామినాలజికల్ అంటే మనిషి చూస్తూ రాసినవి కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు హ్యూమన్ వ్యూవర్స్ తోటి వాటి సందర్భంగా రాసినవి ఉంటాయి. కొన్ని మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంతకుముందు కూడా ఈ యొక్క డివిజన్ చెప్పాను నేను. దేవుడు దృష్టితో చూసి రాసే కొన్ని పారాగ్రాఫ్స్, కొన్ని భాగాలు ఉన్నాయి వాక్యంలో. అంటే గాడ్ యాజ్ ఎ వ్యూవర్, దేవుడి చూపు తోటి లేకపోతే దేవుడి వ్యూ తోటి, అలాగే లోకం లేకపోతే హ్యూమన్ వ్యూ తోటి చూసి రాసి ఈ డిఫరెన్స్ మనం చూసుకోవాలి వాక్యం చదువుతా ఉన్నప్పుడు. అంతేగాని ఈ డిఫరెన్స్ ను సరిగ్గా డివైడ్ చేయకుండా ఉంటే ఎర్రర్ ఉంది అనుకుంటాం మనం. సో అదొకటి మనం గమనించుకోవాలి. స్పీచెస్ మేడ్ బై హ్యూమన్స్ ఆర్ Satan are recorded or paraphrased accurately without implying that what these persons performed was correct. ఇక్కడ కొంతమంది మాటలు, సైతాను మాటలు కూడా ఉన్నదన్నట్టు రాస్తారు బైబిల్లో. అవి రైట్ అని కాదు. అవి ఎందుకు రాస్తారంటే మరి మనకి యాక్చువల్ సీన్ ఇంటెన్సిటీ మనకు అర్థం కావాలని. అంతేగాని వాళ్ళు రైట్ అని కాదు. అది మనకు తెలిసిన విషయం, కానీ మనం జస్ట్ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత sources were sometimes used by a writer to make a point without implying divine affirmation of everything else that the source said. రచయిత సమ్టైమ్స్ ఏం చేస్తాడంటే సోర్సెస్ ని వాడుకుంటాడు. మరి దైవికమైన ఒక ప్రాముఖ్యత దానికి ఆపాదించకుండానే సోర్స్ ని వాడుకుంటాడు. టు మేక్ ఎ పాయింట్, ఒక పాయింట్ చెప్పటానికి ఒక సోర్స్ ని వాడుకుంటాడు. ఇక్కడ యూదా పుస్తకంలో, న్యూ టెస్టిమెంట్ యూదా పుస్తకంలో 9వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎగ్జాంపుల్ అయితే మనకి ఈజీగా అర్థం అవుతుంది. యూదా, ది బుక్ ఆఫ్ యూదా ఒకే చాప్టర్ ఉంటుంది, దాంట్లో 9th verse. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. ఇక్కడ ఈ సన్నివేశం యొక్క మూలాలకు వెళ్ళిపోయాడు, కానీ అక్కడ ఈ వాంట్స్ టు మేక్ ఎ పాయింట్. ఆ పాయింట్ ఏంటని మనం క్యాచ్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే రైటరు, మనం చదివే వాక్య భాగము ఆ రైటర్ కి ఏం అర్థమైంది, వాట్ డస్ ఇట్ మీన్ టు ద రైటర్, అంతేగాని ఈ చదువుతున్న వాక్య భాగం నాకేంటి అని కాదు. ప్రాథమికంగా వాట్ డస్ ఇట్ మీన్ టు రైటర్ ఫస్ట్, అసలు తనకేంటి, అందుకే ఈ వాక్య భాగము రచయిత రాసిన వ్యక్తికి ఏంటి అసలు. అంతేగాని చదువుతుండగానే ఇది నాకేంటి అనుకుంటే our understanding will be very narrow and we will be a little excitement అంతే, నాట్ a solid edification మనకు జరగదు. మరి బలమైన క్షమాభివృద్ధి జరగదు, కానీ అప్పటికప్పుడు ఒక అల్ప సంతోషంగా ఉండిపోతాం మనం. ఎప్పుడు చదువుతున్నప్పుడు వాక్య భాగం ఇది నాకేంటి అని డైరెక్ట్ గా అనుకున్నప్పుడు మరి ఏమనుకోవాలి, రైటర్కి ఏంటి అసలు ఇది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ హెర్మెన్యూటిక్స్ లో మనం గుర్తు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద దిస్ ఇన్నరెన్సీ అండి. యేసుప్రభు వారు ఏం నమ్మారంటే బైబిల్ మొత్తంలో ఇస్ అబ్సల్యూట్లీ నో ఎర్రర్, ఫుల్ ఇన్నరెన్సీ. మనం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే చిన్న వాటిల్లో ఎర్రర్ ఉందంటే పెద్ద వాటిల్లో కూడా ఉండటానికి అవకాశం ఉందని ఆటోమేటిక్ గా మనం మనసుల్లో అనిపిస్తుంది. వాదించే వాళ్ళు కూడా ఆ పాయింట్ తీసుకుని వాదించగలరు. ఎందుకంటే సరే కొన్ని ఎర్రర్స్ కనిపిస్తాయి అంతే. రాను రాను మీరు గమనిస్తే ఆర్కియలాజికల్ త్రవ్వకాలు, హిస్టరీ, మనం ఓపిక్గా మనం తగినంత రీసెర్చ్ చేయగలిగితే మనకి కనిపిస్తున్న ఎర్రర్స్ అవి ఎర్రర్స్ కాదని మనకు అర్థమైపోతుంది. సో అలాంటి ఓపికకి మనం కలిగి ఉన్నాం. ఎర్రర్ ఎక్కడైనా ఉందనిపిస్తే బైబిల్లో, కానీ మనం నిలవబడవలసిన స్టాండ్ ఏంటంటే బైబిల్లో ఎటువంటి ఎర్రర్ లేదు, ఫుల్ ఇన్నరెన్సీ. అది మన యొక్క స్టాండ్. థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్.
మరి నేను ముగిస్తానండి. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు చక్కగా అగస్టిన్ గారి ఒప్పుకోళ్ళ గురించి చెప్పిన ఆని కిరణ్మయ్య గారికి, అలాగే లేఖనాల యేసుక్రీస్తు యొక్క వైఖరి గురించి చెప్పిన బావి రత్నాకర్ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన జ్యోతి గారు మీరు చేస్తారా? జ్యోతి గారు సిద్ధంగా లేనట్లయితే ప్రశాంతి గారు మీరు చేయండి. ప్రార్థన చేస్తుందా అండి? స్తుతిపాత్ర ప్రేమ మెడ తగిన తండ్రి ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా ఏఎల్ అకాడమీ త్వరగా తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా సిస్టర్ అన్ని గారిని బట్టి, తండ్రి బాబీ గారిని బట్టి తండ్రి ప్రభా మీ వాక్య వెలుగులను తండ్రి ప్రభా తెలుసుకోగలడానికి తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తాం తండ్రి. సర్వ సత్యంలో మేము నడిచే వారంగా తండ్రి ప్రభా, ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభా మీరు మాకు ఏమై ఉన్నారు అనేది ఎరిగి నడిచే కృపలను దయచేయమని వేడుకొంచిన రీతిగా మీ బిడ్డల్ని మీ పక్షాన నిలువబెట్టి ఇంతవరకు ఈ వాక్య పరిచయాలంతట్లోనూ తండ్రి ప్రభా మీరు నడిపించిన విధానాలన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్న రీతిగా తండ్రి ప్రభా ఈ లోకానికి వెలుగుగాను ఉప్పుగాను మీరు ఉండవాలని మీరు చెప్పిన రీతిగా తండ్రి ప్రభా అన్ని విషయాల్లో తండ్రి ప్రభా మీ వెలుగు సంబంధం వల్ల మేము నడిచేలాగున కావాల్సిన సహాయం తెచ్చండి. సమకూర్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం. నేర్చుకున్న ప్రతిదీ మా హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి ప్రభు అనేకులకు దీవెనకరంగా మేము నిలిచిన కృపలను మా అందరికీ దయచేయమని, ఈ కూడికంతట్లోనూ మీరు మాతో ఉండి నడిపించిన విధానాలన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ యేసు ప్రభువు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ.